ఇక మేము మళ్ళీ గెలుస్తాం, దేశానికి మేము గెలుస్తేనే మేలు జరుగుతుందని చెప్తున్నటువంటి మోదీ ఇక వికసిత భారత్ కోసమే నా తపన, నా లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నేను మళ్ళీ గెలవాలి. జూలై తర్వాత పర్యటనలకు విదేశాలు ఇక నన్ను ఆహ్వానిస్తున్నాయి. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోదీ. మొత్తానికి విదేశాలు ఆహ్వానిస్తున్నాయంట నరేంద్ర మోదీని. మూడోసారి విజయం తప్పకుండా చేకూరుతుంది అని నమ్మకం కూడా ఉంది. విదేశాలలో కూడా విదేశీయులకు నమ్మకం ఉంది, అలాగే నాకు కూడా నమ్మకం ఉందని చెప్తున్నటువంటి మోదీ. ఇక ఢిల్లీలో ఆదివారం జరిగిన భాజపా జాతీయ మండలి సమావేశంలో ప్రసంగిస్తున్న మోదీ ఇక కమల్నాథ్ అటా ఇటా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ, పార్టీలోనే ఉంటారు, భాజపాలో చేరనున్న కాంగ్రెస్. మొత్తానికి భాజపాలో చేరనున్నటువంటి కాంగ్రెస్ ఇక స్వయంగా ఏది ప్రకటించని మాజీ సీఎం. ఇక ఇక్కడ చూస్తే ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం. ఇక మళ్ళీ ఇందిరా జలప్రభ అమలు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇక పసుపు బోర్డు ఊసేది, కేంద్రం ప్రకటించి 4 నెలలైనా చర్యలు లేవు. పసుపు బోర్డు గురించి కేంద్రం ప్రకటించి 4 నెలలైనా దాన్ని ఊసేయలేదు. ఇక ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పంపిందంట. ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ తెలంగాణ అంతటికి వర్తించేలా, తెలంగాణ మొత్తానికి వర్తించే విధంగా మెగా మాస్టర్ ప్లాన్ అంటూ ఇక్కడ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి కూడా నిర్మించబోతున్నారట. ఇక ORR మధ్య చైనా మాదిరి శాటిలైట్ ఇక టౌన్షిప్లు కూడా అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఏది అగ్నిమాపక శాఖలో 1000 పోస్టులు భర్తీ చేస్తారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక నానక్రామ్ గూడాలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభం కూడా చేసిందట మోదీ. ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామం రోడ్డు నిర్మాణ పనులతో మిషన్ భగీరథ పైపులు ఇక తెగిపోవడంతో 10 రోజులుగా తాగునీటి సరఫరా అక్కడికక్కడే నిలిచిపోయింది. ఇక భగీరథకు కష్టాలు, కొన్ని చోట్ల పూర్తి కాని అంతర్గత పనులు, ఇక వేసవిలో తాగునీటి సరఫరా ఇక విషమ పరీక్షే. ఇక శివార్లు తండాలు గూడేలకు మరింత సమస్య కూడా ఏర్పడిందంటున్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ వ్యవస్థ ద్వారా వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షగా మారనుంది. అనుమానం ఇక అనుసంధాన ప్రక్రియలో లోపాలకు తోడు తరచు ఇక లీకేజీలు, మరమ్మతులు, ఇతర అంశాలు ఇక సమస్యాత్మకం అవుతున్నాయి. గతంతో పోలిస్తే నీటి సరఫరాలు పెరగడం, ప్రాజెక్టులు రిజర్వాయర్లలో ఇట్లా ఈ విధంగా ఉంది. మొత్తానికి భగీరథ కష్టాలైతే ఈ రకంగా ఏర్పడ్డాయి. ఈ అక్రమ మైనింగ్, సర్కారు నజర్, రాయల్టీ, సినరేజ్ ఇక ఎగవేతదారులపైన చర్యలు, ప్రత్యేకంగా యాప్ ఇక GPS ట్రాకింగ్, రిజిస్టర్ చేసుకున్నటువంటి వాహనాలకి రవాణా అనుమతులు. ఇక నుండి ఇట్లా ఉంటుంది. రాయల్టీ, సినరేజ్ ఇక ఎగవేతదారులపై చర్యలు కూడా చేపట్టనున్నారు. సర్కార్ నజర్ పెట్టనుంది. ప్రత్యేకంగా యాప్, GPS ట్రాకింగ్ కూడా రిజిస్టర్ చేసుకున్న వాహనాలకి రవాణా అనుమతులు ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికి GPS ట్రాక్ చేసి వసూలు చేస్తారంట ఏది కట్టడం వాహనాల గురించి. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ దందాను అరికట్టేందుకు రంగం సిద్ధమైంది. లీజు తీసుకున్నది ఒక చోట అయితే ఆ చుట్టుపక్కల తవ్వకాలు కొనసాగిస్తుండటం, తవ్వి తీసిన ఖనిజానికి రయాల్టీ, సినరేజ్ ఇక కట్టకుండా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటుండటం వంటి అక్రమాలు ఇక ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఇక ఖనిజాలను దాచేసి సాగుతున్నటువంటి ఈ దందాపై సర్కారు దృష్టి పెట్టింది అనేటువంటి వార్త. ఇది ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త. ఇక చూసుకుంటే ABN ఆంధ్రజ్యోతిలో చూస్తే విజన్ 250 2050 2050 విజన్ 2050 విజన్ 2050. ఇక తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్. ఇక అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా ముందుకు. హైదరాబాద్ అభివృద్ధికి బాబు వైఎస్ కేసీఆర్ కృషి. ఈ సాంప్రదాయం కొనసాగిస్తేనే మరింత ఉన్నతంగా మేం స్వయం ప్రకటిత మేధావులం కాదు. ఇక అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజీ చాందమే అని చెప్తున్నారు. ఇక ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం. ఇక
పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి. సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవద్దు రేవంత్. సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవద్దు అని చెప్తున్నటువంటి రేవంత్ ఇక నానాక్రమ్ గూడలో స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఇక తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ ఇక్కడనే ఉన్నారు. ఇక ఇంకొకటి గెలుపు గుర్రాలపైన సర్వే లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టికెట్లు ఇచ్చేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ ముందుకు పోతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీం సర్వే ఇక ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాలపై ఆరా. ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరేది ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపైన కూడా పరిశీలన. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు పరిశీలన చేయబోతున్నారంట. ఇక ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇక 2014 సీట్లు గెలవాలన్నటువంటి పట్టుదలతో కాంగ్రెస్ ఈ వారంలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ కూడా కానుంది. మొత్తానికి 14 సీట్లు గెలవాలనేటువంటి ఆతురతతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక దర్జాగా కబ్జా. ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండిఏ స్థలాలు స్వాహా. మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ. ఇక బహిరంగ మార్కెట్లో దాని విలువ 30 కోట్లు. ప్రహారీ నిర్మించి చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా. ఇక ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసి కబ్జాను పట్టించుకొని హెచ్ఎండిఏ మొత్తానికి ఆ ఖాళీ ప్లేస్కి ఇంటి నంబర్ కూడా ఇచ్చేసిందంట. దర్జాగా కబ్జా. ఎలాంటి భయం లేకుండా ఇంకా దానికి సీసీ కెమెరాలు పెట్టేసి ఎలాంటి భయం లేకుండా కబ్జాను అలా చేసేసిండు. మొత్తానికి కబ్జా చేసి పడేసాడు సీసీ కెమెరాలు పెట్టి నిఘాతోటి. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ విధంగా ఉంటే ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం వచ్చినటువంటి వార్త. మేడారానికి పోటెత్తిన భక్తులు. ఇక ముందస్తు మొక్కులు చెల్లింపులు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం. మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఏర్పాట్లైనటువంటి నేడు అధికారులతో మంత్రులు రివ్యూ. మొత్తానికి మేడారంలో పోటెత్తినటువంటి భక్తులు. ఎలాంటి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ఇక ససేమిరా. బ్యారేజీ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన, తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం. ఇక రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని కూడా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. ఇది ఈ విధంగా ఉంది. ఇక కాగ్ రిపోర్టుపై సర్కారు యాక్షన్. నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తి చూపినటువంటి కాగ్ ఇక ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్టు, వాటినే ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు కూడా జారీ చేశారట. దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఇక ఇండియా టుడే ఇక మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 52.7% రేటింగ్తో టాప్లో నిలిచారు. ఇక బీజేపీ చీఫ్గా జూన్ వరకు నడ్డానే. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పార్టీ పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇక ఇట్లా ఉంటే అడ్డగోలుగా సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతి. అడ్డగోలుగా సంతకాలు పెడితే ఇక శివబాలకృష్ణ పట్టినటువంటి గతే పడుతుందని చెప్తుండ్రు. సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ లెక్క అవుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మేము అపర మేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం, ఏ నిర్ణయంలోనైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాను అమలు. ఇక
ఫార్మసిటీ రద్దు కాలేదు. ఇక ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇక ఫైర్ డిపార్ట్మెంట్లో 1000 పోస్టులు భర్తీ చేస్తామని కూడా హామీ. ఇక నానాక్రమ్ గూడాలో ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ప్రారంభమని కూడా చెప్తున్నటువంటి ఇది సంగతి. ఇక సాగు ఎంత, పడవు ఎంత, రైతు భరోసా కోసం లెక్కలు తీస్తున్నటువంటి వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వంలో దాదాపు భూములకు సాయం, ఇప్పుడు పడావు భూములకు ఆపేస్తే ఏటా 3750 కోట్లు ఆదా. ఇక ఇక్కడ చూస్తే పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. పేరొచ్చే పనులకేమో కేటీఆర్ ఉన్నది వ్యవహారము, తిట్లొచ్చే పనులకేమో హరీష్ రావు ఉన్నది. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందటికి హరీష్. అసెంబ్లీ నేషన్లో కార్నర్ అయినటువంటి బావ. ఇక ప్రేక్షక పాత్రలో బావ మరిది. ఇక నెగిటివ్ విషయాల్లో కావాలనే హరీష్ను ముందుకు నెడుతున్నారన్న టాక్. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్ అని చెప్పేస్తారు. కానీ బీఆర్ఎస్ హయాంలో సీఎం చైర్లో కూర్చోలేదు, కానీ అన్ని డిపార్ట్మెంట్లను ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేశారన్న వాదనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ను సైలెంట్ చేసి హరీష్ను ముందుకు తోశారన్న చర్చ జరుగుతోంది. ఈ విధంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కేటీఆర్కి పూర్తిగా బాధ్యతలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత హరీష్ రావును ముందుకు నెట్టేసి హరీష్ రావును బాధ్యుని చేస్తున్నటువంటి బీఆర్ఎస్. ఇక మేడిగడ్డ పనులకు బ్రేక్, బ్యారేజీకి చేరుకున్న అన్నారం నీళ్లు. ఇక 6-7-8 బ్లాక్ల వైపు పెరుగుతున్నటువంటి సిపిజీలు. ఇక ఫౌండేషన్ టెస్టింగ్, ఇక పనులు నిలిపివేస్తున్నట్టు ఇంజనీర్ల ప్రకటన. ఇక మోటార్లు వెహికల్స్ను పైకి తెచ్చినటువంటి కాంట్రాక్టు సంస్థ. ఈ విధంగా ఉంది. మొత్తానికి మేడిగడ్డ పనులకు బ్రేక్ పడేసింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో పిల్లర్ల కింద నుంచి సిపిజీ ద్వారా వస్తున్నటువంటి నీళ్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇక దానికి సంబంధించి మొత్తం మేడిగడ్డ పునర్నిర్మాణం అయితే మేడిగడ్డ పనులకు బ్రేక్ పడింది. ఇక ఎస్ఎఫ్సి చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు. ఇక నా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా రాజయ్య చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థలను గత సర్కార్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఫైర్. గత సర్కార్ పూర్తిగా ఇబ్బంది పెట్టిందట స్థానిక సంస్థలను. ఇక ఎలాంటి చుట్టూ బిగిస్తున్నటువంటి ఉచ్చు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. ఇక ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, బ్లాక్ లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నాము. ఇంకొకటి ఇంకా చూస్తే సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఏం వార్తలు వచ్చినాయో చూస్తే ఓపెన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి బీజేపీ మళ్ళీ దేశంలోనే బీజేపీ మళ్ళీ ముందుకు రాబోతుంది. మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ గెలవబోతున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇక విదేశాల నుండి కూడా మోదీని ఆహ్వానిస్తున్నారంట. మోదీ హ్యాట్రిక్ కొట్టి మూడోసారి కూడా ప్రధాని కాబోతున్నారు. బీజేపీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్, విజన్ 250 దిశగా ముందుకు ముఖ్యమంత్రి రేవంత్. ఇది ఇట్లా ఉంది. కరెంటు విషయానికి వస్తే 200 యూనిట్లు ఫ్రీ కాదు. ఈ కరెంటు అనేది 200 యూనిట్లు ఫ్రీ కాదు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనం. ఇక గృహజ్యోతి కింద గతేడాది సగటు వినియోగానికి అదనంగా 10% కరెంటు ఉచితం. 2022-23లో నెలకు 80 యూనిట్లు వాడితే ఇప్పుడు 88 యూనిట్లే ఫ్రీ అవుతుంది. ఇక అనుమతించినటువంటి పరిమితికి లోబడి వాడకం ఉంటేనే ఇక జీరో బిల్లులో అదనపు విద్యుత్కు బిల్లు కట్టాల్సిందే. 200 యూనిట్లు ఉచిత విద్యుత్. ఇక 200 యూనిట్ల విషయానికి వచ్చేస్తే ఎట్లా బిల్లు కట్టాలో చెప్తాడు. అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు. 200 యూనిట్లు ఏదైతే పెట్టిరో దాని కింద ఒకవేళ వాడితేనే వాళ్ళకు ఎలాంటి బిల్లు తీసుకోరట. ఎక్కువ వాడిందంటే బిల్లు తీసుకోవడమే. అదనపు విద్యుత్కు బిల్లు కట్టాల్సిందే. ఇక 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరాకు గరిష్ట
పరిమితి మాత్రమే. ఇక 2022-23లో సగటున నెలకి 200 యూనిట్ల లోపు వాడితే అర్హులే. వాడకం 200 యూనిట్లకు దాటితే ఉచితం వర్తించదు. 200 యూనిట్లకు ఒకవేళ ఎక్కువ వాడారనుకో వాళ్ళకు ఉచితం లేదు, బిల్ కట్టాల్సిందే. ఇక మార్చి 1 నుంచి పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం. జనవరి, ఫిబ్రవరి, మార్చి 1వ తారీఖు నుండి అమలు చేయడానికి సర్కారు రెడీ అయిపోతుంది. పేపర్ లీకులు ఉండొద్దు, అధికారులకు సర్కార్ ఆదేశం. ఇక పార్లమెంట్ పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని స్పష్టీకరణ. ఇక ముందస్తు చర్యలపై ఇంటర్ బోర్డు దృష్టి, సమీక్షలో 10th పరీక్షల విభాగం. ఇక ఆరోపణలు ఉన్నటువంటి అధికారులకు నో వర్క్. ఇక ప్రశ్నపత్రం నుంచి మూల్యాంకనం వరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటి నుండి పేపర్ లీకేజ్లు అనేవి మొత్తమే ఉండకూడదని చెప్తున్నారు. ఇక నవభారత్ నిర్మిద్దాం, లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమిద్దామని చెప్తున్నటువంటి మోదీ. రేపటి నుంచి బీజేపీ రథయాత్రలు. ఇక నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రచార వాహనాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు చేయనున్నారు. 5 క్లస్టర్లుగా 16 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో ఇక హాజరు కానున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇక విపక్ష కూటమిలో 2G, 3G, 4G పార్టీలు మూడోసారి మాదియే అమిత్ షా చెప్తున్నటువంటి మాటలు. ఇక విద్యార్థుల ఆత్మహత్యల కలకలం అంటూ ఇక్కడ వారం రోజుల వ్యవధిలోనే 2 బలవన్మరణం, బాలిక మరణాలకు అంతుచిక్కనటువంటి కారణాలు. వరుస ఘటనలో విద్యార్థులలో తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇక వరుస ఘటనల్లో విద్యార్థినీలు తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైపోయింది. ఇక చేజారినటువంటి తోడే బొడ్డు తాడై ఇక ఉక్రెయిన్ యుద్ధానికి వేలాదిగా బలవుతున్నటువంటి జవాన్లు, వారి వీర్యం అండంతో పిల్లల్ని కంటున్నటువంటి భాగస్వాములు. చేజారిన తోడే బొడ్డు తాడే అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి వేలాదిగా బలవుతున్నటువంటి జవాన్లు, వాళ్ళ యొక్క వీర్యం అండంతో ఇక పిల్లల్ని కంటున్నటువంటి భాగస్వాములు అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక విలీనం లేదు, వేతన సవరణ ఊసేలేదు. ఆర్టీసీ పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం ఇక బడ్జెట్లోనూ ప్రస్తావించలేదు. ఇక కొత్త బస్సుల ప్రారంభం వేడుకలోనూ సీఎం అసంగతి మాట్లాడలేదు. ఇక ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ. ఇక కార్మిక సంఘాల్లో ఆగ్రహం. ఇక ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది ఫ్రీగా పెట్టడం జరిగింది, కానీ ఉద్యోగాలకు సంబంధించి ఆ వర్కర్కి సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడలేదు అసెంబ్లీలో కూడా అని చెప్తున్నారు. ఇక బడ్జెట్లో కూడా ప్రస్తావించలేదు. ఇక ఇటు ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంపై స్పష్టత లేదు, అటు బకాయి ఉన్న 2 వేతన సవరణల జాడ లేదు. ఇక ఆర్టీసీకి సంబంధించి ఈ కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా చోటు దక్కకపోవడం చర్చాంశనీయమైపోయిందని చెప్తున్నటువంటి కథనం. ఇక ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.